గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. ఓటమిని గెలుపుగా మార్చుకోవడం ఎలా? సామాజిక సేవ చేసేవాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు ఉండే ప్రాంతాల్లో పనిచేసేవాళ్ళు, వయసులు, మతపరమైన నమ్మకాల్లో, చదువు సంధ్యల్లో, అమెరికాలో, మురికి కూపాల్లో ఉన్న దీనులకి, హీనులకి మధ్యన ఉండే తేడాని గమనిస్తారు. వీళ్ళలో కొందరు చాలా చిన్నవాళ్ళు, మరికొందరు ముసలివాళ్ళు, చాలా తక్కువ మంది కాలేజీ గ్రాడ్యుయేట్లు, మరికొందరికి అసలు చదివే ఉండదు. కొందరికి పెళ్ళయింది, కొందరికి కాలేదు. కానీ ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరిలోనూ సమానంగా ఒక గుణం మట్టుకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఓడిపోయిన వారే, జీవితంలో బాగా దెబ్బతిన్న వారే, ప్రతి ఒక్కరూ పరిస్థితుల చేతిలో ఓడిపోయిన వారే. అందరికీ తమ జీవితాన్ని నాశనం చేసిన పరిస్థితుల గురించి మీకు చెప్పాలన్న ఆరాటం ఉంటుంది. అందరూ వ్యక్తిగతంగా జీవితంతో పోరాడి ఘోరంగా ఓడిపోయిన వారే. మానవ జీవితంలోని రకరకాల పరిస్థితులని అనుభవించిన వాళ్ళు వీళ్ళు. వాటిలో నా పెళ్ళాం నన్ను వదిలి పారిపోయింది నుంచి నాకున్నదంతా పోయింది, పెళ్ళెందుకు, నాకు వేరే చోటు లేదు నుంచి నేను చేసిన కొన్ని పనుల వల్ల సమాజం నుంచి బహిష్కరించబడి నేను ఇక్కడికి చేరుకున్నాను దాకా ఉంటాయి. ఈ మురికి కూపం నుంచి కాస్త పైకి వెళ్ళి సామాన్యుల వర్గానికి చెందిన మిస్టర్ అండ్ మిసెస్ అమెరికన్ పరిధిలోకి వెళితే వాళ్ళు జీవించే పద్ధతిలో గల తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ తాను పూర్తిగా నాశనం అవ్వడానికి మిస్టర్ మురికి కూపం ఏ కారణాన్నైతే చెప్పాడో, మిస్టర్ సామాన్యుడు కూడా తాను పైకి వెళ్ళలేకపోవడానికి అదే కారణం చెబుతాడని మనం తెలుసుకుంటాం. లోపల మిస్టర్ మధ్యతరగతికి కూడా ఓడిపోయానన్న భావమే ఉంటుంది. అతన్ని దెబ్బతీసిన పరిస్థితుల తాలూకు గాయాలు ఇంకా పచ్చిగానే ఉంటాయి. అతనికి మూఢనమ్మకాలు కూడా ఉంటాయి. అతను కాళ్ళిడ్చుకుంటూ విజయం ఇచ్చే అద్భుతమైన ఆనందాన్ని తప్పించుకుంటూ తన మీద తనకే అసంతృప్తితో బతుకుతూ ఉంటాడు. తను ఓడిపోయానని అతనికి అనిపిస్తుంది, కానీ విధి తనకి విధించిన సామాన్యుడనే శిక్షని భరిస్తూ బతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతను కూడా ఓటమికి తల ఒగ్గడు, కానీ సమాజం అతని ఓటమికి ఆమోదాన్ని అందజేస్తుంది. అందులో తప్పుల్ని ఎత్తి చూపించదు. ఇంకా మెట్లు ఎక్కి పైకి వెళితే ఎక్కువ గుంపులు లేని విజేతల ప్రపంచంలోకి అడుగు పెడతాం. ఇక్కడ కూడా రకరకాల నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్లు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, అన్ని రంగాలలోని ప్రసిద్ధులు, పేద కుటుంబాల నుంచి, ధనిక కుటుంబాల నుంచి, విడిపోయిన కుటుంబాల నుంచి, శ్రామిక వర్గం నుంచి, వ్యవసాయ రంగం నుంచి, మురికివాడల నుంచి వచ్చిన వారు ఇక్కడ కనిపిస్తారు. మన సమాజంలోని శాఖలన్నిటికీ నాయకత్వం వహించే వీళ్ళు అన్ని రకాల కష్టమైన పరిస్థితులని ఎదుర్కొన్న వాళ్ళే. ప్రతి విషయంలోనూ వయసు, తెలివితేటలు, నేపథ్యం, జాతీయత, వీటన్నిటి విషయంలోనూ మిస్టర్ మురికి కూపాన్ని, మిస్టర్ సామాన్యుడిని, మిస్టర్ విజయాన్ని పోల్చవచ్చు. కానీ పోల్చలేని విషయం మాత్రం ఒకటి ఉంది. ఓటమికి వాళ్ళు ప్రతిస్పందించే విధం మట్టుకు పోల్చడానికి లేదు. మనం మిస్టరీ కూపం అని పిలిచే వ్యక్తి దెబ్బతిన్నప్పుడు అతను మళ్ళీ లేవలేకపోయాడు. అక్కడే నేలను ఖర్చుకొని పడి ఉండిపోయాడు. మిస్టర్ సామాన్యుడు మోకాళ్ళ మీదికి లేచాడు, కానీ పాక్కుంటూ వెళ్ళిపోయాడు. కనుమరువగానే మరోవైపుకు పారిపోయి మళ్ళీ దెబ్బతినకుండా తనని తాను కాపాడుకున్నాడు. కానీ మిస్టర్ విజయం దెబ్బతిన్నప్పుడు వేరే విధంగా ప్రతిస్పందించాడు. అతను ఒక్క గెంతుతో ఎగిరిపడి లేచి నిలబడ్డాడు. గుణపాఠం నేర్చుకున్నాడు. దెబ్బతిన్న విషయం మర్చిపోయాడు. పైకి కదలసాగాడు. నా స్నేహితుల్లో ఒకడు మేనేజ్మెంట్ సలహాదారుగా అద్భుతమైన విజయాన్ని సాధించాడు.
మీరు అతని ఆఫీసులోకి అడుగు పెడితే నిజంగానే ధనికులు ఉండే ప్రాంతానికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందమైన ఫర్నిచర్, కార్పెట్లు, పనుల్లో మునిగి ఉన్న మనుషులు, ముఖ్యమైన ఖాతాదారులు, ఇవన్నీ అతని కంపెనీ సాధించిన అభివృద్ధిని మీకు తెలియజేస్తాయి. ఎప్పుడు అన్నిటి గురించి నిరాశ ఉండేవాళ్ళు ఇటువంటి విజయాన్ని సాధించిన వాడు నిజంగానే పెద్ద మోసగాడే ఉండాలి అనొచ్చు. కానీ వాళ్ళు చెప్పేది తప్పు. అతను మోసగాడేమి కాదు. అంతేకాదు, అతను గొప్ప తెలివితేటలున్నవాడు, డబ్బున్నవాడు, అదృష్టవంతుడు కూడా కాదు. అంత అనడానికి జంకుతున్నాను. ఎందుకంటే ఒక్కోసారి దానికి బోలెడంత అనే అర్థం వస్తుంది. సాధ్యం ఎలా అయిందంటే, తను ఓడిపోయానని ఎన్నడూ అనుకోని ఒక వ్యక్తి విడవకుండా చేసిన ప్రయత్నాల ఫలితమే అది. అభివృద్ధిని, గౌరవాన్ని పొందిన ఈ కంపెనీ వెనుక ఒక మనిషి కథ ఉంది. అతను పోరాడాడు, యుద్ధం చేశాడు. పైకి వెళ్ళే క్రమంలో తను 10 ఏళ్ళు కష్టపడి కూడబెట్టిన డబ్బుని వ్యాపారంలో 6 నెలల్లో పోగొట్టుకున్నాడు. అపార్ట్మెంట్కి అద్దె చెల్లించడానికి డబ్బు లేక ఎన్నో నెలలు ఆఫీస్లోనే మకం పెట్టాడు. ఎన్నో మంచి ఉద్యోగాలని వద్దన్నాడు. ఎందుకంటే తను అనుకున్నది సాధించాలనే కోరిక అతన్ని ఆపింది. తను అందించదలిచిన సేవలని అవతల వాళ్ళు సరే అని అన్నదానికన్నా 100 రెట్లు అక్కర్లేదు అని అనడమే విన్నాడు. విజయం సాధించేందుకు పట్టిన నమ్మశకం కాని 7 గడ్డు సంవత్సరాలలో నా స్నేహితుడు ఒక్కసారి కూడా ఎవరిని నిందించడం నేను వినలేదు. డేవ్, నేను నేర్చుకుంటున్నాను. ఇది పోటీ ఉన్న వ్యాపారం. ఇందులో అమ్మకానికి పెట్టే వస్తువు కళ్ళకి కనిపించదు. అందుకే దాన్ని అమ్మడం కష్టం. కానీ ఎలా అమ్మాలో నేర్చుకుంటున్నాను అన్నాడు ఒకసారి నాతో. తను అన్నది చేసి చూపించాడు. ఈ అనుభవం అతనిలోని శక్తిని బాగా పీల్చేస్తూ ఉంటుందని ఒకసారి అతనితో అన్నాను. దానికి అతను, లేదు, ఇది నా దగ్గర నుంచి ఏమీ తీసుకోవడం లేదు, పైగా నాకు ఏదో ఇస్తుంది అన్నాడు. హూ ఈజ్ హూ ఇన్ అమెరికా పుస్తకాన్ని ఒకసారి తిరిగేసి చూడండి. గొప్ప విజయాన్ని సాధించిన వాళ్ళెందరో తమ జీవితంలో చావు దెబ్బల్లాంటి పరాజయాలని అనుభవించారని తెలుస్తుంది. ఈ విజేతలైన వాళ్ళలో ప్రతి ఒక్కరూ ప్రతిఘటనని ఎదుర్కొన్నారు. నిరుత్సాహాన్ని, ఓటమిని, వ్యక్తిగతమైన దురదృష్ట పరిస్థితులని ఎదుర్కొన్నారు. గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలని, స్వీయ చరిత్రని చదవండి. అప్పుడు వాళ్ళు జీవితంలో ఎన్నోసార్లు అనుకున్నది జరగకపోయినప్పుడు అస్త్ర సన్యాసం చేసి ఉండవచ్చని, కానీ చెయ్యలేనిది మీరు తెలుసుకుంటారు. లేదా ఇంకో పని చెయ్యండి. మీ కంపెనీ ప్రెసిడెంట్ నేపథ్యం గురించి కానీ, మీ నగరంలోని మేయర్ గురించి కానీ తెలుసుకోండి. లేదా మరెవరైన వ్యక్తి అతను విజేత అని మీరు అనుకుంటే అతని గత జీవితం గురించి తెలుసుకోండి. మీరు లోతుగా పరిశీలిస్తే ఆ వ్యక్తి జీవితంలో పెద్ద నిజమైన అడ్డంకులని అధిగమించాడని తెలుస్తుంది. ఎవరిని ప్రతిఘటించకుండా, కష్టాలు పడకుండా, అపజయాలు చవి చూడకుండా పెద్ద ఎత్తున విజయాన్ని సాధించడం సాధ్యం కాదు. కానీ అపజయాలని ఉపయోగించుకొని ముందుకు దూసుకుపోవడం సాధ్యమే. అది ఎలాగో చూద్దాం. ఈ మధ్యనే ఒక కమర్షియల్ విమానాల కంపెనీ గణాంకాలన్నీ చూశాను. 10 బిలియన్ మైళ్ళు ప్రయాణం చేస్తే ఒకే ఒక్క మరణం సంభవిస్తుంది. ఆ గణాంకాలు వెల్లడించాయి. ఈ రోజుల్లో సురక్షితంగా ప్రయాణం చేసేందుకు విమానంలో వెళ్ళడం అనేది ఒక అద్భుతమైన మార్గం. దురదృష్టవశాత్తు విమానాలు ప్రమాదాలకి గురవుతాయి. కానీ ప్రమాదం జరిగినప్పుడు పౌర విమానయానం కార్యనిర్వాహకులు త్వరగా ప్రమాదం జరిగిన స్థలానికి వచ్చి విమానం కూలడానికి గల కారణాలని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. మైళ్ళ దూరం వరకు చెల్లాచెదురుగా పడిన లోహం ముక్కల్ని ఏరి వాటిని ఒక చోట చేరుస్తారు.
రకరకాల విషయాల నిపుణులు జరిగిన సంఘటనని ఊహించేందుకు ప్రయత్నిస్తారు. సాక్షులని, బతికిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. విమానం ఎందుకు కూలింది అనే ప్రశ్నకి జవాబు దొరికేదాకా ఆ దర్యాప్తు కొన్ని వారాల పాటు, నెలల పాటు కొనసాగుతుంది. ఒకసారి సివిల్ ఏవియేషన్ కార్యనిర్వాహకులకి జవాబు దొరికితే వెంటనే అటువంటి ప్రమాదం మళ్ళీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. విమాన నిర్మాణంలో గల లోపం వల్ల ప్రమాదం జరిగినట్టయితే అటువంటి విమానాలన్నిటిలోనూ ఆ లోపాన్ని సరిదిద్దాల్సి ఉంటుంది. లేక ఏవైనా పరికరాలలో దోషం ఉంటే వాటిని తొలగించండి. సివిల్ ఏవియేషన్ కార్యనిర్వాహక సిబ్బంది చేసిన దర్యాప్తుల వల్ల ఆధునిక విమానాలలో అక్షరాల వందల కొద్ది భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి. పొరపాట్లన్నీ అధ్యయనం చేసిన సివిల్ ఏవియేషన్ కార్యనిర్వాహకులు విమాన ప్రయాణానికి మరింత భద్రత చేకూరుస్తారు. వాళ్ళ ప్రయత్నాలు సఫలం అయ్యాయనే విషయం తెలుస్తూనే ఉంది. డాక్టర్లు పరాజయాలని ఉపయోగించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఎక్కువ కాలం జీవించేటట్టు చేయడానికి మార్గాలు కనుక్కుంటారు. ఒక్క రోగి చనిపోయినందుకు కారణం స్పష్టంగా తెలియనప్పుడు డాక్టర్లు శవ పరీక్ష, పోస్టుమార్టం చేసి కారణం తెలుసుకుంటారు. ఈ విధంగా మానవ శరీరం ఎలా పనిచేస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు ఇతరుల ప్రాణాలని కాపాడగలుగుతారు. నా స్నేహితుడొక్కడు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. అతను నెలకొకసారి సేల్స్ మీటింగ్కి మొత్తం తన కింద పనిచేసే అమ్మకందారుల ముఖ్యమైన అమ్మకాలు ఎందుకు పడిపోయాయో తెలుసుకోవడానికి వినియోగిస్తాడు. అలా కోల్పోయిన అవకాశాన్ని బాగా పరిశీలించి జాగ్రత్తగా పరీక్షిస్తాడు. అలా చేయడం వల్ల భవిష్యత్తులో అలాంటి అమ్మకాలు చేజారిపోకుండా ఎలా కాపాడుకోవాలో ఆ అమ్మకందారు తెలుసుకుంటాడు. ఓటముల కన్నా గెలుపులనే ఎక్కువ సాధించే ఫుట్బాల్ శిక్షకుడు ఒక్కొక్క పోటీ అయిపోగానే తన టీంని సమావేశపరిచి వాళ్ళు చేసిన పొరపాట్లని ఎత్తి చూపిస్తాడు. కొందరు శిక్షకులు మొత్తం ఆటని సినిమాలో చిత్రీకరించి టీం తాము చేసిన తప్పులని ప్రత్యక్షంగా చూసి నేర్చుకునేందుకు సాయం చేస్తారు. ప్రయోజనం తర్వాతి ఆట ఇంకా బాగా ఆడడం. సివిల్ ఏవియేషన్ అధికారులు, విజయాన్ని సాధించే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, డాక్టర్లు, ఫుట్బాల్ కోచ్లు, అన్ని రంగాలలోని నిపుణులు ఈ విజయ సూత్రాన్ని అనుసరిస్తారు. ప్రతి ఓటమి నుంచి ఎంతో కొంత మిగిల్చుకోండి. ఏదైనా ఓటమి మనని వ్యక్తిగతంగా దెబ్బతీసినప్పుడు మనం భావోద్రేకానికి లోనై సహజంగానే పాఠం నేర్చుకోలేకపోతాం. ఫెయిల్ మార్కులు తెచ్చుకున్న విద్యార్థి ప్రతిస్పందనలోనే విజయాన్ని సాధించడానికి పనికి వచ్చే సంకేతం ఉంటుందని ప్రొఫెసర్లకి తెలుసు. కొన్నేళ్ల క్రితం డెట్రాయిట్లో వెన్ స్టేట్ విశ్వవిద్యాలయంలో నేను ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక గ్రాడ్యుయేట్కి ఫెయిల్ మార్కులు ఇవ్వక తప్పలేదు. అది అతనికి అనుకోని పెద్ద దెబ్బ. అతను అప్పటికే గ్రాడ్యుయేట్ అయ్యాక ఏం చేయాలో ప్రణాళిక వేసుకున్నాడు. తన ప్రణాళికలు రద్దు చేయడం అతనికి తలవంపులనిపించింది. అతనికి రెండే మార్గాలు ఉన్నాయి: మళ్ళీ పరీక్ష రాసి పాస్ అయి తర్వాత డిగ్రీ తీసుకోవడం, లేదా చదువు మానేసి డిగ్రీ తీసుకోకుండా వెళ్ళిపోవడం. ఆ విద్యార్థి నిరాశ చెందుతాడని అనుకున్నాను. తన ఓటమి గురించి తెలిసి కాస్తో కూస్తో పోరాడదామన్న ధోరణినైనా చూపిస్తాడేమోనని ఎదురు చూశాను. నేను సరిగ్గానే ఊహించాను. అతను రాసిన జవాబులు పరీక్ష పాస్ అయ్యేందుకు ఎంత మాత్రం సరిపోవని అతనికి చెప్పాను. తను కష్టపడి చదవలేదని ఆ విద్యార్థి ఒప్పుకున్నాడు. అతను నాతో ఇంకా ఇలా అన్నాడు: ఇంత క్రితం పరీక్షల్లో ఇంతకన్నా బాగానే రాసి ఓ మాదిరి పాస్ మార్కులు తెచ్చుకున్నాను కదా, ఆ మార్కులని మీరు లెక్కలోకి తీసుకోరా? నేను అలా చెయ్యలేనని, ఏ కోర్సుకి ఆ కోర్సు వరకే పరీక్ష ఎలా రాశానని చూస్తామని అతనికి చెప్పాను. ప్రొఫెసర్ వల్ల ఏదైనా తప్పు జరిగితే తప్ప ఇంకే కారణంగాను
గ్రేడ్లని మార్చడానికి కాలేజీ నియమాలు ఒప్పుకోవని కూడా చెప్పాను. అప్పుడు ఇక తన గ్రేడ్ని మార్చేందుకు ఇంకే మార్గం లేదని తెలిసాక ఆ విద్యార్థి కోపంగా, సార్, ఈ ఊళ్ళోనే నాకు తెలిసిన వాళ్ళు 50 మంది ఉన్నారు. వాళ్ళందరూ జీవితంలో ఈ కోర్సు తీసుకోకుండానే, దీని గురించి అసలు తెలుసుకోకుండానే గొప్ప గొప్ప విజయాలు సాధించారు. మరి అలాంటప్పుడు ఈ దిక్కుమాలిన కోర్సు అంత ముఖ్యమైంది ఎలా అయింది? ఒక కోర్సులో కొంత తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన నాకు డిగ్రీ ఎందుకు ఇవ్వరు అన్నాడు. మళ్ళీ అతనే, దేవుడి దయ వల్ల మా ప్రొఫెసర్లు చూసినట్టు వాళ్ళు దేన్ని బయట నుంచి చూడరు అన్నాడు. అతను అలా అన్నాక నేను ఒక 45 సెకండ్ల పాటు మాట్లాడకుండా ఉండిపోయాను. ఎవరైనా మీతో కోపంగా ఏమైనా అన్నప్పుడు వాగ్వివాదం జరగకుండా ఉండాలంటే జవాబు వెంటనే చెప్పకుండా కొంతసేపు ఆగడం మంచిదని నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత నా విద్యార్థితో ఒక స్నేహితుడిలా, నువ్వు అనే దాంట్లో చాలా వరకు నిజం ఉంది. ఈ సబ్జెక్టుకి సంబంధించిన వివరాలు ఎంత మాత్రం తెలియని వాళ్ళెందరో మరో రకంగా గొప్ప విజయాలను సాధించారు. నువ్వు కూడా ఈ సబ్జెక్టు నేర్చుకోకుండా కూడా విజయాన్ని సాధించవచ్చు. నీ జీవితం మొత్తం తీసుకుంటే ఈ కోర్సులో నేర్పే విషయాలు నీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలిగించవు. కానీ నీకు ఈ కోర్సు వల్ల ఉన్న వైఖరి నీ మీద ప్రభావం చూపిస్తుంది అన్నాను. మీరేమంటారు? ఏమీ లేదు. బయటి ప్రపంచంలో కూడా నీకు మేమిచ్చినట్టే గ్రేడ్స్ ఇస్తారు. ఇక్కడిలాగే అక్కడ కూడా పని చేయడమే ముఖ్యం. అక్కడ కూడా రెండో స్థాయి పనితనం చూపిస్తే నీకు ప్రమోషన్లు, జీతం పెరగటం లాంటివేమీ దొరకవు అన్నాను. నేను చెప్పేది అతని బుర్రలోకి ఇంకేందుకు మళ్ళీ నేను కాసేపు మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత మాట్లాడడం కొనసాగించి, నేను నీకు ఒక సలహా ఇవ్వచ్చా? నువ్విప్పుడు చాలా నిరుత్సాహంలో ఉన్నావు. నీ మనసు ఇప్పుడు ఎలా ఉందో నేను అర్థం చేసుకోలేను. నీకు నా మీద కొంచెం కోపంగా ఉన్నా కూడా నేనేమీ అనుకోను. కానీ ఈ అనుభవాన్ని సానుకూలమైన దృష్టితో చూడు. ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సిన ఒక బ్రహ్మాండమైన గుణపాఠం ఉంది. నువ్వు కనుక ఫలితాలు చూపించకపోతే నువ్వు అనుకున్న చోటుకి చేరలేవు. ఈ పాఠం నేర్చుకో. 5 ఏళ్ల తర్వాత నీకు ఏమనిపిస్తుందో తెలుసా? ఇక్కడ నువ్వు గడిపిన ఇన్ని ఏళ్లలో నువ్వు నేర్చుకున్న అతి గొప్ప పాఠం ఇదేనని అనుకుంటావు అన్నాను. కొన్నాళ్ళు పోయాక ఆ విద్యార్థి మళ్ళీ కోర్సులో పేరు నమోదు చేయించుకున్నాడని విని నేను సంతోషించాను. ఈసారి అతను చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఆ తర్వాత అతను ప్రత్యేకంగా నన్ను కలవడానికి వచ్చాడు. ఒకప్పుడు మా ఇద్దరి మధ్య జరిగిన చర్చ తనకి ఎంత లాభించిందో స్వయంగా చెప్పాలని అతను నా దగ్గరికి వచ్చాడు. మీ కోర్సు పరీక్షలో మొదటిసారి తప్పడం వల్ల నేను ఒక పాఠం నేర్చుకున్నాను. ఇలా అంటే వింతగా ఉంటుందేమో కానీ, సార్, మొదటిసారి నేను ఉత్తీర్ణునవనందుకు నాకు సంతోషంగా ఉంది అన్నాడు. మనం ఓటములని విజయాలుగా మార్చుకోవచ్చు. పాఠం ఎక్కడుందో వెతకండి, దాన్ని అమలు చెయ్యండి. ఆ తర్వాత వెనక్కి తిరిగి ఓటమిని చూసి నవ్వండి. సినిమా ఎక్కువ చూసేవాళ్ళు ప్రసిద్ధిగాంచిన లయోనెల్ బారిమోర్ని ఎప్పటికీ మర్చిపోలేరు. 1936లో మిస్టర్ బారిమోర్కి తుంటి ఎముక విరిగింది. ఆ ఎముక మళ్ళీ సరిగ్గా అతుక్కొని లేదు. చాలామంది ఇక బారిమోర్ పని అయిపోయిందనుకున్నారు. కానీ బారిమోర్ అంత బలహీనుడా? తనకి జరిగిన ఆ నష్టాన్ని నటన ప్రపంచంలో మరింత విజయాన్ని సాధించేందుకు ఆయన ఉపయోగించుకున్నాడు. తర్వాతి 18 ఏళ్ల పాటు ఒక్క క్షణం కూడా తగ్గని నొప్పితో వీల్ చైర్లో కూర్చొని డజన్ల కొద్ది వేషాలు వేశారు. 15 మార్చి 1945లో డబ్ల్యూ కోల్విన్ విలియమ్స్ అనే వ్యక్తి ఫ్రాన్స్లో ఒక ట్యాంకు వెనకాలే నడుస్తున్నాడు. ఆ ట్యాంకు ఒక మందు పాత్ర మించి వెళ్తున్నప్పుడు అది పేలింది. ఆ పేలుడు వల్ల మిస్టర్ విలియమ్స్ శాశ్వతంగా గుడ్డివాడైపోయాడు. కానీ ఇది మిస్టర్ విలియమ్స్ని తాను సాధించదలుచుకున్న లక్ష్యం వైపు నుంచి మళ్లించలేకపోయింది. ఆయన మత గురువు. జనానికి సమస్యలు వచ్చినప్పుడు సలహాలిచ్చే సలహాదారుగా కావాలనుకున్నాడు. కాలేజీలో గ్రాడ్యుయేషన్
అది కూడా ఎక్కువ మార్కులతో పూర్తి చేశాక మిస్టర్ విలియమ్స్ తన అంధత్వం అసలు తాను చేపట్టబోయే వృత్తిలో అది ఒక అదనపు యోగ్యత అవుతుందని అనుకున్నాడు. ఇంకా నేను మనుషులను చూసి వాళ్ళ రూపాలను బట్టి వాళ్ళు ఎటువంటి వారో అంచనా వేయలేను. అందుచేత ఎప్పుడు ప్రతి వాళ్ళకి మారడానికి మరో అవకాశం ఇవ్వగలుగుతాను. ఒక వ్యక్తి రూపురేఖలు నచ్చకపోవడం వల్ల అతనితో సంబంధం తెంపుకోవడం అనేది నాకు చూపు లేకపోవడం వల్ల జరగదు. ఎవరైనా వచ్చి తన మనసులో మాట నిర్భయంగా నాకు చెప్పుకునేట్టుగా నేను తయారవ్వాలని నా కోరిక అని అన్నాడు. క్రూరమైన ఘోరమైన పరాజయాన్ని విజయంగా మార్చుకున్న సంఘటనకి ఇది ఒక సజీవమైన అద్భుతం ఉదాహరణ కదూ. ఓటమి అనేది కేవలం ఒక మానసిక స్థితి తప్ప మరేమీ కాదు. నా స్నేహితుడొకడు షేర్ల వ్యాపారంలో బాగా సంపాదించి విజయాన్ని సాధించాడు. తన గత అనుభవాల మీద ఆధారపడి ప్రతి పెట్టుబడిని జాగ్రత్తగా అంచనా వేస్తాడు. ఒకసారి అతను నాతో 15 ఏళ్ల క్రితం నేను మొదటిసారి డబ్బు మదుపు పెట్టినప్పుడు 1-2 సార్లు చేతులు కాల్చుకున్నాను. చాలామంది అనుభవం లేని వాళ్ళలాగే నేను కూడా త్వరగా డబ్బున్నవాడిని అయిపోవాలనుకున్నాను. కానీ జరిగిందేమిటంటే నేను త్వరగా డబ్బు కోల్పోయి బికారినయ్యాను. అయినా అది నన్ను ఆపలేకపోయింది. నాకు ఆర్థిక శాస్త్రం గురించి ప్రాథమిక జ్ఞానం ఉంది. అందువల్ల జాగ్రత్తగా చూసి షేర్లు ఎంపిక చేస్తే ఎవరైనా పెట్టుబడి పెట్టి లాభాలు గడించవచ్చని నాకు తెలుసు. అందుచేత మొదట్లో నాకు కలిగిన నష్టాలన్నీ నేను నేర్చుకోవడానికి పెట్టిన ఖర్చు అనుకుని నచ్చజెప్పుకున్నాను అని అతను నవ్వాడు. మరోపక్క 1-2 సార్లు పొరపాటు చేసి ఇక జీవితాంతం షేర్లు కొనమని వాటిని దేశించే వాళ్ళని చాలామందిని నేను ఎరుగుదును. తాము చేసిన పొరపాట్లని విశ్లేషించి చూసుకొని మరోసారి అది చెయ్యకుండా చూసుకోవడం పోయి వాళ్ళు ఒక తప్పుడు నిర్ధారణకి వచ్చేస్తారు. షేర్లలో డబ్బు మదుపు పెట్టే వాళ్ళందరూ జూదగాళ్లతో సమానం. వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు నష్టపోయేవారే అని నిర్ణయించుకుంటారు. ప్రతి ఓటమి నుంచి ఎంతో కొంత దాచిపెట్టుకోవడానికి నిశ్చయించుకోండి. ఈసారి ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఏవైనా పనులు అనుకున్నట్టు కాకపోతే ప్రశాంతంగా అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రకంగా మీరు ఒకే తప్పుని మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండగలుగుతారు. నష్టపోవడం మనకి గుణపాఠం నేర్పేట్టయితే అది కూడా మనకి లాభాన్నే చేకూరుస్తుంది. మనుషులు తమాషా అయిన వాళ్ళు. మనం సాధించిన విజయాలకి వెంటనే మనమే కారణమని ఒప్పేసుకుంటాం. మనం విజయం సాధించినప్పుడు ఈ లోకానికంతా దాన్ని చాటాలనుకుంటాం. ఇతరులు మిమ్మల్ని చూసి అదుగో అతనే ఫలానా పని చేశాడు అని అనుకోవాలని కోరిక ఉండడం సహజమే. కానీ అదే మనుషులు ఓటమి పాలైనప్పుడు ఇంకొకరిని నిందించటంలో కూడా అంతే వేగాన్ని చూపిస్తారు. అమ్మకాలు సరిగా కాకపోతే కొనుగోలుదారులని తప్పు పట్టడం అమ్మకందారులు చేసే పని. తాము అనుకున్న విధంగా పని సానుకూలం కాకపోతే ఎగ్జిక్యూటివ్స్ తమ కింది ఉద్యోగులని తోటి ఎగ్జిక్యూటివ్ని నిందిస్తారు. పోట్లాటకి కుటుంబ సమస్యలకి భార్యాభర్తలు ఒకరినొకరు నిందించుకోవడం కూడా సహజమే. ఈ జటిల ప్రపంచంలో ఇతరులు మనని కింద పడేస్తారనేది నిజమే. కానీ చాలాసార్లు మనంతట మనమే పడిపోతూ ఉంటామన్నది కూడా అబద్ధమేమీ కాదు. వ్యక్తిగతమైన లోటుపాట్ల వల్ల మనం చేసే పొరపాట్ల వల్ల మనం ఓడిపోతూ ఉంటాం. ఈ విధంగా విజయానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. వీలైనంత పరిపూర్ణ వ్యక్తిగా మీకు మీరు గుర్తు చేసుకోండి. నిష్పక్షపాతంగా ఉండండి. మిమ్మల్ని మీరు టెస్ట్ ట్యూబ్లో పెట్టుకొని మూడో మనిషిలాగా ఎటువంటి ఆసక్తి లేనట్టు పరిస్థితిని పరిశీలించండి. మీరు ఇంతకుముందు గమనించని బలహీనత ఏదైనా మీలో కనిపిస్తుందేమో వెతకండి. ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని సరిచేసుకునేందుకు ఏమైనా చేయండి. చాలామంది తాము ఉన్నట్టే ఉండడానికి అలవాటు పడిపోయి మెరుగుపరుచుకునేందుకు మార్గాలని చూడలేకపోతారు. గొప్ప మెట్రోపాలిటన్ ఒపేరా తార రీడర్స్ డైజెస్ట్ పత్రిక
జూలైలో సంచికలో ఈ జీవితంలోని అత్యంత విషాదకరమైన క్షణంలో తనకి ఎప్పుడు దొరకనంత గొప్ప సలహా దొరికిందని చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.